జగన్ పర్యటనలోని ఎస్ఐ ఘటన వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది. ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్, ఎమ్మెల్యే కూన రవికుమార్ మధ్య వార్కు దారితీసింది. ఘటనను అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని చింతాడ రవికుమార్ ఆరోపిస్తుంటే, గంజాయి మత్తులో కొందరు ఇష్టారీతిని వ్యవహరించారని కూన రవికుమార్ ఫైర్ అయ్యారు. అక్కడ ఏం జరిగిందో ఎస్ఐకి కూడా తెలుసు అని చింతాడ అంటుంటే, ఆయన లాంటి వ్యక్తులకు సమాజంలో ఉండే అర్హత లేదని కూన కామెంట్స్ చేయడం కాకరేపుతోంది. చింతాడ కూన మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. అక్కడ ప్రవళిక గారు అని చెప్పేసి ఎస్ఐ గారు, మా భూజ్ మండలానికి చెందినటువంటి ఎస్ఐ గారు, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, రోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, అనేక ఇష్యూస్ గురించి, అనేక సమస్యల గురించి ఎప్పటికప్పుడే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆవిడ ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యారు. అక్కడ వేలాది మంది జనాలు వస్తుంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగులేదు కదా, జనాలు అందరూ వచ్చి పడుతున్నారు, అందరూ వేలాదిగా వస్తున్నారు, మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి మేడం, పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి మేము పక్కకు తీసుకువెళ్తున్నాం. ఈలోగా ఏంటంటే వచ్చినటువంటి జనాలు స్లోగన్స్ రైట్ చేశారు. ఎక్కువ మంది జనాలు, వేలాది మంది జనాలు వచ్చేటప్పుడు ఏమవుతుంది, స్లోగన్స్ రైట్ చేశారు. రైట్ చేసేటప్పుడు జై జగన్ జై జగన్ అనే స్లోగన్స్ రైట్ చేసేటప్పుడు ఆవిడ ఏంటంటే ఇట్లా కొద్దిగా చెవులు మూసుకుంది ఆవిడ. ఇది యాక్చువల్ జరిగినటువంటి ఇష్యూ. కార్యక్రమంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక మహిళా ఎస్ఐ మీద సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అతి జుగుప్సాకరంగా ఈ చింతాడ సంతగాడు ప్రవర్తించినటువంటి తీరు చూస్తే, ఇటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉండడానికి అర్హత ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వైఎస్ఆర్ పార్టీ ముసుగులో ఉన్మాదత్వంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇటువంటి ఉన్మాదుల్ని ఏరి పారేయాల్సినటువంటి అవసరం ఈ జిల్లా ఎస్పీ గారికి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నడుము పట్టుకొని మనిషిని చూస్తూ ఉంటే కేసు కట్టారో లేకపోతే అసలు పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ వాడు ఈరోజు వీడియో చూసాను, ఇప్పుడే కారులో ప్రయాణం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ వ్యక్తి ఏ రకంగా ఈ సెక్షన్ల పేర్లు చెప్పాడు అంటే, నీ పోలీసు శాఖలోనే, మీ ఎస్పీ ఆఫీసులోనే కోవట్టులు ఉన్నారనడానికి ఇంతకన్నా రుజువు సాక్ష్యాలు ఏమి కావాలి?